శృతి షేరు అనే నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శృతి. హాయ్ మా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నోటి చుట్టూరున ఐ చుట్టూరున బాగా డార్క్ సర్కిల్స్ అని ఎలాంటి క్రీమ్స్ ఉంటే చెప్పండి సార్, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని చాలా అడిగారండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఎలాంటి క్రీమ్స్ తీసుకోవచ్చు, ఎలా వాడుకోవాలి, ఎన్నాళ్ళు వాడుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దానికోసమనే నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నోటి చుట్టూరా నలుపు వస్తూ ఉంటుందండి. అలానే కంటి చుట్టూరా కూడా నలుపు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ హెల్ప్ చేస్తాయా? పీల్స్ హెల్ప్ చేస్తాయా? క్రీమ్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయా? హోమ్ రెమెడీస్ ఎలాంటివి అని చాలా అడుగుతూ ఉంటారు. సో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇది జెనెటిక్ రీజన్ తోటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి మూతి చుట్టూరా నలుపు ఉందనంటే రెండు కారణాలండి. ఒకటి ఎటోపిక్ డయాథిసిస్ ఉన్న వాళ్ళు కానీ, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి. ఈ ఇద్దరిలో మనకి ఏంటంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి పిగ్మెంటేషన్ మనం లేజర్ థెరపీ, హైడ్రో బూస్టర్, స్కిన్ బూస్టర్ థెరపీస్ తోటి మనం చేయవచ్చండి. అలానే మనకి చర్మంలో మనకి కంటి చుట్టూరా నలుపు వచ్చింది అనుకోండి, వాళ్ళకి సంకెన్ ఐస్ కానీ, అంటే హాలో ఐస్ అంటే కన్ను లోపలికి ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే చర్మంలో నలుపు అనేది మనకి పిగ్మెంటేషన్ రావటం తోటి కానీ మనకి ఉండవచ్చండి. సో ఆ విధంగా ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేస్తామనే దాని గురించి ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఎందుకు వస్తుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. చర్మంలో మూతి చుట్టూరా నలుపు ఉందనంటే మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సెబోరిక్ మెలనోసిస్, ఎటోపిక్ డర్మటైటిస్, అలానే పెరియోరల్ పిగ్మెంటేషన్ విత్ పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటాం అనమాట. సో ఈ విధంగా 3 కారణాలు ఉండొచ్చు అనమాట. అంటే 10 తరాల్లో ఎవరికైనా ఆస్తమా ఉంటే కనుక, డ్రైనెస్ ఉంటే గనక, సైనసైటిస్ ఉంటే గనక, లేకపోతే చర్మంలో డ్రైనెస్ ఉండటం కనుక, ఎగ్జిమాస్ ఉండటం వల్ల, డస్ట్ అలర్జీస్, నేజల్ అలర్జీస్ అంటే రోజు ఉదయం లేస్తే తుమ్మటం వల్ల, అంటే బాబాయి, మామాయి, పెదనాన్న, అత్త, పిన్ని ఎవరైనా కానీ, మన బ్లడ్ రిలేటివ్స్లో ఎవరికైనా కానీ ఉదయం లేవంగానే 10 సార్లు తుమ్మటం ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళకి ఇది నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు ఆస్తమా వస్తుంది, సైనసైటిస్ వస్తుంది అని కాదండి. చర్మంలో అక్కడ నలుపు వచ్చిన దానికి మనకి జెనెటిక్గా ఎవరికైనా ఉందా అని చూసుకోవటానికని ఈ సిమ్టమ్స్ అండి. అది ఎవరికైనా ఉంటే ఇక్కడ మనకి నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ చర్మం పైన మనకి నలుపు వచ్చిన దానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ బాగా పెడుతుంటే 6 సార్లు పెట్టాలండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 సార్లు కాకుండా మళ్ళీ మధ్యలో 2 సార్లు అనేది పెట్టుకోవచ్చు. వాష్ చేసి పెట్టుకోవాలా డాక్టర్ గారు, అలానే పెట్టుకోవాలని అడుగుతూ ఉంటారండి. అలానే మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చండి. అలా చేయటంతో చర్మంలో మనకి నలుపు అనేది కొద్దిగంత కంట్రోల్లోకి వస్తుందండి. సెబోరిక్ మెలనోసిస్ అని ఉంటుందండి. అది చాలా మొండి జబ్బండి. దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం లేజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్స్తో పాటు హైడ్రో బూస్టర్ థెరపీస్ అని కూడా ఉంటాయి. ఆ హైడ్రో బూస్టర్ థెరపీస్ కూడా మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధించుకోవచ్చు అనమాట. అవి హైడ్రో బూస్టర్స్ ఎలా చేస్తారు అని అంటే, చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండి. అది మన బూస్టర్స్ అనేటివి మనకి చర్మం లోపలికి ఇచ్చినప్పుడు చర్మంలో మనకు ఉన్న కొల్లాజన్ మధ్యలో అది హైలూరానిక్ యాసిడ్ అనేది ఇమిడిపోతుంది అనమాట. ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది ఇమిడిపోయినప్పుడు బాడీలోంచి వాటర్ని అబ్జర్బ్ చేస్తుంది అనమాట. అలా అబ్జర్బ్ చేసినప్పుడు మంచిగా స్వెల్అప్ అయి హైడ్రేటెడ్గా స్కిన్ క్వాలిటీని పెంచుతుందండి. అలా స్కిన్ క్వాలిటీని పెంచడంతో ఏమవుతుందనంటే ఈ కొల్లాజన్ అనేది ఇంకా స్టిమ్యులేట్ అవుతుందండి. స్టిమ్యులేట్ అయ్యి ఇంకా మంచి కొల్లాజన్ తెచ్చుకొని స్కిన్ అనేది మంచిగా స్ట్రెచ్ అయ్యి లైఫ్ వచ్చినట్టుగా ఉండి ఆ పిగ్మెంటేషన్స్ అనేది మనకి తగ్గటం అనే ఛాన్సెస్ ఉంటాయి. అలానే దానితో పాటు మనకి లేజర్స్ అనేటివి చేస్తూ ఉంటే కూడా చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్స్ రావాలంటే కొన్ని నెలల పాటు మనం థెరపీ చేయాలండి. ఇట్టే ఇలా ఒక సెషన్ చేసేస్తే మనకు అయిపోతుంది అని అంటే అలా కాదండి. మనకి నెమ్మదిగా నెమ్మదిగా నెలకు ఒకసారి మనము, లేకపోతే 15 రోజులకు ఒకసారి మనం చేసుకుంటూ, వారంలో ఒకసారి ఒకవేళ కుదిరితే మనకి గ్లూటథైన్ అనేది చేయొచ్చండి. మీరు హైదరాబాద్ నుంచి అని చెప్పారు కదా, మా క్లినిక్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి ఐవి గ్లూటథైన్ అనేది చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. ఒక 3 నెలలు 4 నెలలు మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది రావటానికని మనం కంటిన్యూ చేస్తూ ఉంటే థెరపీస్ బెటర్గా ఉంటుందండి. మినిమం అయితే మనం 6 మంత్స్ 8 మంత్స్ వరకు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ 3 నెలల్లో మనకు కొద్దిగంత మార్పైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కంటి చుట్టూరా నలుపు ఉంటే అలాంటప్పుడు ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అంటారు.
అలాంటప్పుడు కంటి చుట్టూరా నలుపు అనేది మనకి డిఫరెంట్ కారణాలతోటి రావచ్చనమాట. ఒకటి అటోపిక్ డయాథెసిస్. నేను చెప్పాను గదండీ! ఆస్తమా చర్మం మనకి ఎవరికైనా గాని ఆస్తమాకి 10 తరాల్లో ఎవరికైనా ఉంటే గనక, లేతే డ్రై స్కిన్ ఉండటం, లేతే సైనసైటిస్ ఉండటం, లేకపోతే 10 సార్లు తుమ్మటం ఉదయం, పొద్దున్నే లేవంగానే, అలాంటప్పుడు అది మనకి చర్మంలో నలుపనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సంకెన ఐస్ ఉంటాయి. కన్ను లోపలికి ఉండటం, ఎక్కువ నైట్‌లో స్టడీస్ చేయటం, నైట్‌లో స్క్రీన్ టైమ్ పెరగటం, మనకి ఉదయం పూట కూడా స్క్రీన్ టైమ్ పెరగటం, సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేయటం, అలానే మీరు బాగా స్ట్రెయిన్‌గా ఉండటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, డీహైడ్రేటెడ్ అవ్వటం, మనము బాగా డైటింగ్ చేసి మనం వెయిట్ లాస్ కావటం, ఇవన్నీ కారణాల వల్ల కూడా కంటి చుట్టూరా నలుపనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అనంటే మనము పీల్స్ చేయొచ్చండి. లేజర్స్ అనేది కంటి చుట్టూరా ఎక్కువగా యూజ్ చేయము. దానివల్ల చర్మంలో మనకి పీల్స్ అనేటివి చాలా బెనిఫిట్‌గా వస్తాయి. పీల్సే కాకుండా మైక్రో నీలింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ ఉంటాయండి. మంచిగా చక్కగా సీరమ్స్ అనేటివి మనకి చర్మం లోపలికి డిపాజిట్ చేస్తాయి. మైక్రో అంటే మైక్రో సూక్ష్మంగా ఉంటాయి అవి. మనకి ఎటువంటి నొప్పి అనేది ఉండదనమాట. చక్కగా అలా చేసేస్తారు. టక 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 చేసేస్తారు అయిపోతుందనమాట. సో, ఈ మైక్రో నీలింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో బెటర్‌గా రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు ఉన్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. బూస్టర్ థెరపీస్ అనేవి చేయటం వల్ల చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్స్ అనేటివి బాగా వస్తూ ఉంటాయండి. మీ చర్మానికి అసలైన ఏం ప్రాబ్లమ్ ఉంది, అసలు ఏ విధంగా వచ్చిందని తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకొస్తే, దానికి తగ్గట్టుగా నేను మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంతోటి ట్రీట్మెంట్స్ అనేటివి మనం సెషన్స్ వైస్‌గా తీసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చండి. ఇదండి విషయం. మీకు ఇంకేమైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా కామెంట్ సెక్షన్‌లో పెడితే ఇవాళ నేను వీడియో రిప్లై చేశాను గదండీ! అలానే నేను మీకు తప్పకుండా వీడియో రిప్లై అనేది గూడా నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటూ నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ రావాలని కోరుకుంటున్నానండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియోస్‌ని తప్పకుండా షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో నాతో పాలుపంచుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.